మన ప్రభు అయిన క్రీస్తువేశ్వర నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. తీతుకు రాసిన పత్రికలో నుంచి మనం కొన్ని సంగతులు నేర్చుకున్నాం, ఇంకా నేర్చుకుంటా ఉందాం. ప్రభు మనకు నేర్పిస్తారు. ఆయన తన ఆత్మ ద్వారా మనకు అందిస్తున్న సంగతులంటికే ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి 4 వచనాలు. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును కూర్చున్న నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారము సత్య విషయముల అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలోను నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనారని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలమున యందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహిమ స్వరూపుడైన తండ్రి, నిరంతరము స్తోత్రుడైన మా నాయన మీకు వందనాలు. మీ వాక్యాన్ని చదువుకున్న మీ ఆత్మను గురించి వాక్శక్తిని మీ సేవకునికి ఇచ్చి మా అందరి జీవము, మా అందరి సర్వము, మా నీతి అయ్యున్న క్రీస్తును మాకు వినిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని జీవింపజీవి సంగతుల చేత మమ్మల్ని నింపుమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ తీతుకు రాసిన పత్రికలో ఈ 4వ వచనములో ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను అనుంది. 2వ వచనంలో నిత్య జీవాన్ని కూర్చున్న నిరీక్షణతో కూడిన భక్తి అని అన్నాడు. క్రైస్తవ భక్తి ఏంటంటే నిత్య జీవాన్ని కూర్చున్న నిరీక్షణ కలిగించేది. ఆ నిత్య జీవం అనాది కాలమంది ఆయన వాగ్దానం చేశాడు. అంటే మీరు ఇలా ఆలోచించండి. నిత్య జీవం అంటే మీకు ఫస్టే చెప్పాను, పరలోకం పోతాం ఒక రోజు అనేది కాదు. నిత్య జీవం అంటే ఏంటంటే నిత్యము జీవించుట. ఏ జీవితం? అనాది కాలంలోనే ఆయన వాగ్దానం చేసిన జీవితం. దాన్ని దీని ముందున్న పత్రిక చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి. చూసారా, నిత్య జీవం అంటే ఏంటంటే క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానం. ఇది నిత్య జీవం అంటే నిత్య జీవము ఈక్వల్ టు క్రీస్తు యేసునందున్న జీవాను గూర్చిన వాగ్దానం. ఇప్పుడు సంఘం అంటే ఎవరు? ఏర్పరచబడిన వారంటే సంఘం. సంఘం అంటే ఎవరు? రోమా 8:1 క్రీస్తు యేసునందు ఉన్నవారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 క్రీస్తునందు ఉన్నవారు. ఇప్పుడు క్రీస్తునందు ఉన్నవారంటే క్రీస్తునందు ఉన్నవారికి ఏముంది? క్రీస్తునందు ఉన్న జీవం ఉంది. క్రీస్తు యేసునందున్న జీవం ఎవరికి? క్రీస్తునందు ఉన్నవారికి. క్రీస్తునందు ఉన్నవారు ఎవరు? సంఘం క్రీస్తులో ఉన్నారు. క్రీస్తులో ఉన్న వారందరికీ క్రీస్తు మూలంగా కలిగే జీవితం ఉంది. ఆ జీవితమే వాగ్దాన జీవం. ఆ జీవాన్ని నిత్య జీవం అన్నాడు. అది అనాథ కాలంలోనే వాగ్దానం చేశాడు ఆయన. ఇప్పుడు ఇలా అనుకోండి, వాగ్దానం చేయబడిన జీవితాన్ని క్రీస్తులో మనం అనుభవించడానికి మనల్ని వాగ్దానపు ఆత్మ చేత ముద్రించాడు. అర్థమైందా? ఇప్పుడు మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు వాగ్దానం చేయమన్న ఆత్మగా నివసిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డారన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే విశ్వసించామో వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డా. వాగ్దానం చేయబడిన ఆత్మ అంటే ఏంటి? యోహాను 14:16 మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మీతో ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన మీలో నివసిస్తాడు, మీతో ఉంటాడు, మీరు ఎల్లప్పుడూ ఉంటాడు. మనతో ఎల్లప్పుడూ ఉంటూ మనలో నివసించువాడు, మన హృదయాల్లో నివసించే పరిశుద్ధాత్ముడు వాగ్దానం చేయబడిన ఆత్మ. ఈయన ఎప్పుడు వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని తీసుకొని పరలోకానికి వెళ్ళినప్పుడు. అర్థమైందా? లూకా సువార్త 24:49 చెప్పాడు,
తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకు పంపుతానని. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8 వచనాల్లో చెప్పాడు, వాగ్దానం చేయబడింది మీ మీదకు పంపుతాను అంటే ఏంటో కదా. తండ్రి వాగ్దానం మీ మీదకు పంపటం అంటే ఏంటి? వాగ్దానం చేయబడిన ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు మీ మీదకు వస్తాడు, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు అని చెప్పాడు. ఈయన ఎప్పుడు వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత రక్తాన్ని తీసుకొని పరలోకానికి వెళ్ళినప్పుడు, యేసు ప్రభువారు సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి తన స్వరక్తాన్ని తీసుకుని పరలోకానికి వెళ్ళాడు. మెల్కీసెదకు క్రమం చొప్పున నిరంతర యాజకుడుగా తన నిత్యమని విమోచన సంబంధమైన రక్తాన్ని తీసుకుని తండ్రి వద్దకు వెళ్ళాడు. యేసు ప్రభువారు తండ్రి వద్దకు ఎప్పుడైతే రక్తాన్ని తీసుకుని వెళ్ళాడో పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇలా ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 16:7 నేను వెళ్తే మీకు ప్రయోజనం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళకూడదని ఆనాడు శిష్యులు అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభువారు మాత్రం నేను వెళ్తేనే మీకు ప్రయోజనం అని అన్నాడు. ఆయన పునరుద్ధారణ అయిన తర్వాత ఆయన ఉండిపోవాలనుకున్నారు, కానీ ఆయన వెళ్తే ప్రయోజనం అంటున్నాడు. వెళ్తే కలిగే ప్రయోజనం ఏంటి? ఆయనే చెప్పాడు, ఆదరణకర్త మీ వద్దకు వస్తాడు. యేసు ప్రభువారు తండ్రి వద్దకు వెళ్తే మన పక్షంగా ఆయన సిందించిన నిత్యమైన విమోచన సంబంధం ఒక రక్తాన్ని ఆయన చూపిస్తే ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు మన దగ్గరికి వస్తాడు. ఎలా వస్తాడు? వాగ్దానం చేయబడిన ఆత్మగా మన దగ్గరికి వస్తాడు. వాగ్దానం చేయబడిన ఆత్మగా రావటం అంటే ఏంటి? మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. ఇక మనల్ని విడిచిపెట్టి వెళ్ళడం. ముద్రించబడ్డామంటే ఆయన మనలో నివసిస్తాడు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళడం. అందుకని ఆయన వాగ్దానపు ఆత్మ అన్నాడు. వాగ్దానపు ఆత్మ ఎందుకు కొరకు? వాగ్దాన జీవం కొరకు. వాగ్దాన జీవం కొరకు. ఇప్పుడు వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడిన వారందరూ వాగ్దాన జీవాన్ని అనుభవించాలి. సో అందుకని వాగ్దానపు ఆత్మ ఎవరంటే వాగ్దాన జీవంలోకి నడిపించేవాడు. ఇలా అనుకోండి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చింది ఎందుకు అని అంటే ప్రభువే చెప్పారు. యోహాను సువార్త 16లో 13, 14, 15 వచనాల్లో ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును అని అన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వాగ్దానం చేయబడిన ఆత్మగా మనలో ఉంటుంది ఎందుకు అని అంటే సర్వసత్యంలోనికి నడిపించడానికి. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనతో ఉన్నారు. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్న కాలంలో ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఉన్న కాలంలో ప్రభు భూమి మీద లేడు, పరలోకంలో ఉన్నాడు. మరి ప్రభు భూమి మీద ఆయన కార్యం చేశాడుగా. ఆ కార్యం ఏంటి? ఆయన సువార్తను వెలుగులోనికి తెచ్చాడు, అది సత్యం. ఆయన సువార్తను వెలుగులోనికి తెచ్చాడు, అది సత్యం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తను అప్పగించుకొని తన రక్తాన్ని చిందించి మృతుల్లోకి వెళ్ళి తిరిగి లేచి సువార్తను స్థాపించాడు. సువార్త ఏంటి? సత్యం అన్నాడు కదా. ఎఫెసీ పత్రిక 1:13 మీరును సత్యవాక్యమును అని అన్నాడు. గలతీ పత్రిక 2లో సువార్త సత్యము అని అన్నాడు. సువార్త సత్యం అన్నాడు. అంటే సువార్త సత్యం. ఎందుకు సత్యం అంటే చెప్తాను వినండి. సువార్తను నమ్మటం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, దేవుని కుమారులం అవుతున్నాం, పరిశుద్ధాత్మకు ఆలయాలం అవుతున్నాం. ఇది సత్యం. సువార్త నమ్మినప్పుడు ఇది అంటే సువార్తను బట్టి మనం నీతిమంతులమయ్యి దేవుని కుమారులమై ఆత్మచేత ముద్రించబడతాం. ఇది సత్యం. అంటే ఒక పాయింట్ పట్టుకోండి క్లియర్గా. సువార్తను నమ్మటం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అనేది సత్యం. ఇప్పుడు మరి నీతిమంతుడికి వాగ్దాన జీవం ఉందిగా, అర్థమైందా? ఇప్పుడు సువార్తను నమ్మటం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడుతున్నాను అనేది ఏమో ఏర్పాటు, అదే ఏర్పరచబడిన వారు అని అన్నాడు. దేని కొరకు? వాగ్దానం చేయబడిన జీవం కొరకు. ఆ జీవం ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. మనం ఎక్కడున్నాం? సంఘంగా క్రీస్తులో ఉన్నాం. ఈ జీవం ఎప్పుడు వాగ్దానం చేయబడింది? తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారం అనాది కాలంలోనే
వాగ్దానం చేసి అనాది కాలంలోనే క్రీస్తులో మన కొరకు సిద్ధం చేయబడిన జీవాన్ని మనం అనుభవించడానికి యుక్త కాలముల యందు కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు వారు ప్రాణం పెట్టింది ఎందుకు? సువార్తను వెలుగులోకి తేవటానికి. సువార్త వెలుగులోకి వస్తే సువార్తను నమ్మిన వారందరూ ఏమవుతారు? నీతిమంతులు అవుతారు. నీతిమంతులైన వారందరూ దేనికి వారసులు అవుతారు? క్రీస్తులో ఉన్న వాగ్దాన జీవానికి వారసులు అవుతారు. దాన్ని అనుభవించడానికి వారసులు అవుతారు. అంటే సువార్తను వెలుగులో తెచ్చి సువార్తను నమ్మటం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చింది ఎందుకు? అనాది కాలంలో ఆయన వాగ్దానం చేసిన ఆ జీవాన్ని అనుభవించడం కొరకు. ఆ వాగ్దాన జీవాన్ని అది ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. ఇప్పుడు సంఘం ఎవరిలో ఉన్నారు? క్రీస్తులో ఉన్నారు. క్రీస్తులో ఉన్నవారు క్రీస్తులో ఉన్న జీవాన్ని అనుభవించడానికి వారు అర్హులు. సో మరి ఆ జీవాన్ని అనుభవించాలంటే వాగ్దాన జీవాన్ని అనుభవించడానికి వాగ్దానపు ఆత్మ అవసరం. కాబట్టి విశ్వసించినప్పుడు నీతిమంతులుగా తీర్చి కుమారులుగా చేసుకొని కుమారుని ఆత్మ గలతీ పత్రిక 3:26, గలతీ పత్రిక 4:6 మనం చదివితే కుమారులుగా చేసుకొని కుమారుని ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనం ముద్రించాడు. ఇప్పుడు ఈయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. ఎల్లప్పుడూ ఈయన ఏం చేస్తాడు? మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఇప్పుడు ఇలా అనుకోండి, సత్యము సర్వసత్యము. సర్వసత్యం అంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించుట అనేది సర్వసత్యం. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించడం అనేది సర్వసత్యం. ఆ విశ్వాస మూలంగా జీవించడం అనేది వాగ్దాన జీవం. అర్థమైందా? ఇప్పుడు వాగ్దాన జీవంలో నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అది సర్వసత్యం. సత్యం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించుకుని మృతుల్లోంచి లేచి సువార్తను వెలుగులోకి తెచ్చాడు. ఆ సువార్తను నమ్మటం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నీతిమంతులం అయ్యాం కాబట్టి వాగ్దాన జీవానికి అర్హులు. నీతిమంతులం అయ్యాం కాబట్టి వాగ్దాన జీవంలోకి నడిపించే వాగ్దాన ఆత్మ మన దగ్గరకు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు సర్వసత్యములోకి నడిపించేది పరిశుద్ధాత్ముడే. యేసు ప్రభువారు సత్యాన్ని స్థాపించి వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును అని అన్నాడు. కాబట్టి చెప్పండి, ఇప్పుడు యేసు ప్రభువారు ఉన్న దినాల్లో యేసు ప్రభువారు చెప్పింది సర్వసత్యమా? యేసు ప్రభువారు తన స్వరక్తాన్ని తీసుకుని పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మని మనలో నివసింపజేసి ఆయన ద్వారా ప్రతిరోజు మనతో మాట్లాడుతూ జీవింపజేసే ఈ విశ్వాసమూలమగు జీవితం సర్వసత్యమా? ఇది సర్వసత్యం. ఆత్మచేత నడిపించబడుతూ ప్రతిరోజు విశ్వాసమూలంగా జీవిస్తూ ఉండే ఈ జీవితం పేరు సర్వసత్యం అన్నమాట. కాబట్టి మనం సర్వసత్యం అనే జీవంలో జీవించాలా. ఆ సర్వసత్యంలో మనం జీవించటమే విశ్వాసమూలంగా జీవించటం. ఆ విశ్వాసమూలంగా జీవించటమే అనాది కాలంలోనే ఆయన వాగ్దానం చేసిన క్రీస్తునందు ఉన్న వాగ్దాన జీవాన్ని అనుభవించటం. సో ఈ జీవం కొరకే, ఈ జీవంలోనికి మనం ప్రవేశపెట్టడానికే, ఈ జీవాన్ని మనం అనుభవించినట్లు మనందరిలో పరిశుద్ధాత్ముడిని నివసింపజేయటానికి, మనందరిని పరిశుద్ధాత్మునికి నివాసాలుగా చేయటానికి దేవుని కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నివాసాన్ని వదిలిపెట్టి శరీరధారిగా ఇక్కడికి వచ్చాడు. అందుకని ఇక్కడికి వచ్చిన యేసు ప్రభు వారికి నక్కలకు బోరీలు ఉన్న, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్న, ఆయనకి మాత్రం నివాసం లేదు. అందుకని ఆయన ఏం చేశాడు? ఆయన సిలువలో మన కొరకు కార్యం చేశాడు. ఆయన చేసిన కార్యం ద్వారా ఆయన యందున్న వాగ్దాన జీవంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువ కార్యం చేసి తిరిగి లేచాడు. సువార్త వెలుగులోకి వచ్చింది. సువార్తను నమ్మటం ద్వారా కేవలం యేసు ప్రభునందు విశ్వాస మూలంగా ఏ క్రియలు లేకుండా నీతిమంతులుగా తీర్చబడి దేవుని కుమారులు మనం పిలువబడుతున్నాం. కాబట్టి ఇక నీతిమంతులు దేవుని కుమారులు అంటే క్రీస్తు మూలంగా కలిగే, దేవుని మూలంగా కలిగే ఆ వాగ్దాన జీవం ఉంది. ఆ జీవంలోకి మనం ప్రవేశించాలంటే నీతిమంతులు అవ్వాలి. ఆ నీతినిచ్చి ఆ జీవానికి అర్హులుగా చేసి ఆ జీవమును మనం అనుభవించడానికి వాగ్దాన ఆత్మ చేత మనల్ని ముద్రించాడు ఆయన తండ్రి వద్దకు వెళ్ళి. ఇప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు క్రీస్తును గూర్చిన మర్మములు, క్రీస్తులో మన జీవం ఎలా ఉంది, ఆయనలో మన జీవితం ఎలా డిజైన్ చేయబడింది, ఆయనలో మన కొరకు ఏమేమి సిద్ధం చేయబడ్డాయి, క్రీస్తు మన కొరకు అప్పగించుకున్నప్పుడు, క్రీస్తు మన కొరకు విమోచనం చేసినప్పుడు ఆయన మన కొరకు సమస్తాన్ని ఎలాగో సిద్ధం చేశాడు. ఈ సంగతులన్నీ ఇప్పుడు మర్మాలుగా మనకి వినపడతాయి. అందుకనే
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో గృహ నిర్వాహకుడిని, దేవుని సేవకుని ఏమన్నాడు చెప్పండి? దేవుని మర్మముల విషయంలో మేము గృహ నిర్వాహకులం అన్నాడు. అంటే ఇప్పుడు సేవకుడు నడిపించబడేది ఏ ఆత్మ? పరిశుద్ధాత్ముని చేత. మనలో నివసిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మనందరిని పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు అని అంటే మర్మాల కొరకు, ఆ మర్మాలను ఎరగటమే సర్వసత్యం. ఏంటి మర్మాలు? క్రీస్తునందున్న జీవమును గూర్చిన మర్మములు. క్రీస్తులో మనకెంత భద్రత ఉందో, క్రీస్తులో మనకెంత క్షేమం ఉందో, క్రీస్తులో మనకెంత అభివృద్ధి ఉందో, క్రీస్తులో మనకి ఏమేమి ఉన్నాయో వీటన్నిటిని వీటిని తెలుసుకొని మనము విశ్వాసమును బట్టి జీవిస్తూ విశ్వాసంతో మాట్లాడుట అనే జీవితం. ఇప్పుడు విశ్వాసం మూలంగా క్రీస్తులో ఉన్న జీవాన్ని మనం ఆత్మ ద్వారా తెలుసుకుంటున్నప్పుడు ఆ జీవమును గురించిన నిరీక్షణ మనకు కలుగుద్ది. అర్థమైందా? అంటే నేను జీవిస్తాను. ప్రభువు ఆయన మన కొరకు ఏమేమి సిద్ధం చేశాడో ఆయన సిద్ధం చేయలేని అంటూ ఏమీ లేవు. సమస్తం సిద్ధం చేశాడు. ఆయన గాయాలలో ఆరోగ్యం సిద్ధం చేశాడు. ఆయన సిలువలో సమస్తాన్ని మన కొరకు నెరవేర్చి శాపం నుంచి విడిపించి ఆశీర్వాదానికి వారసులు చేశాడు. సమస్తము సిద్ధం చేశాడు, లేదంటూ ఏమీ లేదు. ఆ సమస్తాన్ని మనం ఎరుగుతామన్నమాట. క్రీస్తునందున సమస్తాన్ని ఆత్మ ద్వారా ఎరుగుతాం. అంటే క్రీస్తులో ఉన్న సమస్తాన్ని మనకు తెలియజేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఉన్న సమయంలో భూమి మీద ఎవరు లేరు? ప్రభువు లేడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు క్రీస్తును కూర్చున్న మర్మములలోనికి, సర్వసత్యంలోనికి మనం తీసుకెళ్తున్నాడు. క్రీస్తులో ఉన్న ఆ నెరవేర్చబడిన సమస్తం, మన కొరకు సిద్ధం చేయబడిన సమస్తం, దాన్ని ఎరుగుతూ ఆ సంగతులు ఎరగటం ద్వారా హృదయాలు ఆదరించబడి విశ్రాంతి పొంది మనం క్రీస్తులో నాకు ఇవన్నీ ఉన్నాయి, క్రీస్తు ప్రభు నా కొరకు ఇవన్నీ నెరవేర్చి పెట్టాడు, ఆయనలో నాకు సర్వం ఉన్నాయి అనే అనుభవంతో జీవించటమే వాగ్దాన రూపకమైన జీవాన్ని జీవించటం. ఆ జీవితమే విశ్వాస మూలంగా జీవించటం. ఈ జీవంలోనికి మనల్ని ప్రవేశపెట్టడానికే యేసుక్రీస్తు ప్రభు సిలువలో కార్యం చేసి మృతుల్లోంచి లేచి సువార్తను వెలుగులోకి తెచ్చాడు. సువార్తను నమ్మిన మనల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చింది, తన కుమారులుగా చేసుకున్నది. వాగ్దానపు ఆత్మనిచ్చిన ఎందుకో తెలుసా? ఈ వాగ్దానం చేయబడిన, అనాది కాలంలోనే వాగ్దానం చేయబడిన క్రీస్తునందున్న వాగ్దాన జీవాన్ని అనుభవించడం కొరకు. వాగ్దాన జీవం అనుభవించడం అంటే దేవుని మర్మములను తెలుసుకుంటా. దేవుని మర్మములు అంటే క్రీస్తు ప్రభు మనల్ని విమోచించిన వాడు మాత్రమే కాదు, మనం జీవిస్తున్న దినాలంట్లో నిర్భయంగా జీవించడానికి సమస్తము సమకూర్చి పెట్టాడు. బోయాజు రూతు గ్రంథంలో, నా కుమారి 2వ అధ్యాయంలో, వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు, ఈ పొలంలోనే ఉండు. వేరొక పొలంలో నీకు భద్రత లేదు, నీకు పోషణ లేదు. ఇక్కడ నా పనివారికి ఆజ్ఞాపించాను, యవనస్తులకు ఆజ్ఞాపించాను, ఎవ్వరూ నిన్ను ముట్టరు, ఎవరు నీ జోలికి రారు, ఎవరు నిన్ను స్టోరు పెట్టరు, నిన్ను అవమాన పరచరు. నువ్వు ఉట్టి చేతులతో ఇంటికి వెళ్ళవు, నీకేమీ దొరకపోయిన పిడిగుళ్ళు వదిలిపెడతారు నీ కొరకు. వాళ్ళకి నేను ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడ మన కొరకు ఆజ్ఞ ఉంది, ఇక్కడ రూతు కొరకు ఆజ్ఞ ఉంది. కాబట్టి రూతు ధైర్యంగా ఇక్కడ పోషించబడుతుంది. సెక్యూరిటీ ఉంది, భద్రత ఉంది, పోషణ ఉంది. మనకు అలాగే క్రీస్తులో వాగ్దానం చేయబడిన జీవం ఉంది. ఈ జీవంలో ఏముంది? యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నా గొర్రెలు నా స్వరం వెంటాయి, నన్ను వెంబడిస్తాయి, నేను వాటిని పచ్చిక చోట్లకి తీసుకెళ్తాను, శాంతికరమైన జలముల దగ్గరికి తీసుకెళ్తాను, శత్రువు ఎదుట భోజనం సిద్ధం చేస్తాను, వారు బ్రతుకు దినంలో నీ కృపాక్షేమములే అని చెప్పాడంటే ఇక్కడ భద్రత ఉంది, క్షేమం ఉంది, అభివృద్ధి ఉంది, పోషణ ఉంది. ఈ జీవంలోనికి మనం నడిపించడానికి, ఈ జీవము ఆత్మను అనుసరించడం ద్వారా కలిగే జీవం విశ్వాస మూలంగా జీవించడం. విశ్వాస మూలంగా జీవించడం అనే జీవితమే వాగ్దాన జీవితం. ఆ జీవితమే సర్వసత్యం. ఆ జీవితాన్ని మనం ఇప్పుడు అనుభవించాలి. అటు జీవితాన్ని మనకు సిద్ధం చేశాడు ప్రభు. ఆత్మ ద్వారా బోధించబడుతూ ఏమేమైతే నాకు లేవు, ఏమేమైతే నాకు దొరకవో, ఎక్కడెక్కడైతే నేను ఏమి లేనట్టు ఫీల్ అవుతున్నానో
ఆ ప్రాంతాలన్నిటిలో తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతూ క్రీస్తు వీటన్నిటిని నీ కొరకు నెరవేర్చాడు. క్రీస్తులో నీకు లేనిదంటూ లేదు. ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, పిల్లల భవిష్యత్తు ఉంది, పిల్లల వివాహాలు ఉన్నాయి, నీ ఆర్థిక విషయాలు ఉన్నాయి, ఆరోగ్య విషయాలు, సమస్త విషయాలు ఉన్నాయి. సమస్తము నెరవేర్చాడు ఆయన. సిలువలో సమస్తం సమాప్తం అన్నది కేవలం పాపముల విషయంలో మాత్రమే కాదు, వాగ్దాన జీవాన్ని అనుభవించడం కొరకు ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రతి వాగ్దానాన్ని మర్మముగా ప్రతి వాగ్దానానికి వెల్లడి చేసి మనకి వినిపిస్తాడు. ఆ వెల్లడైన వాగ్దానాన్ని పట్టుకుని మనం ప్రార్థన చేస్తాం, ఆ వాగ్దానాన్ని అనుభవిస్తాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మనకు దీవించునుగాక. పరిశుద్ధుడు ఒక తండ్రి, ప్రేమ గల దేవుడు, మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన సందేశానికి కృతజ్ఞతలు. ఈ సందేశం ద్వారా మా అందరితో మాట్లాడినందుకే కృతజ్ఞతలు. వాగ్దాన జీవం అనుభవించడం కొరకే, సర్వసత్యం అని చెప్పబడుతున్న విశ్వాసమూలంగా జీవించడని ఆ జీవంలోనికి ప్రవేశపెట్టడం కొరకే, సువార్తను వెలుగులోకి తెచ్చి సువార్తను నమ్మటం ద్వారా విశ్వాసమూలముకు నీతికి వారసులుగా చేసి వాగ్దాన జీవాన్ని అనుభవించడానికి, వాగ్దాన జీవనంలోకి నడిపించే వాగ్దాన ఆత్మచేత ముద్రించి, ఆత్మచేత మాట్లాడుతూ విశ్వాసమూలంగా జీవింపజేస్తూ వాగ్దాన జీవానికి వచ్చిన మర్మాలు మాకు తెలియజేస్తూ అనుదినం ధైర్యంతో జీవించడానికి కృప చూపిస్తున్నారు. ఈ సంగతులు మా ప్రియులందరూ గ్రహించి ఆ వాగ్దాన జీవాన్ని అనుభవిస్తూ సర్వసత్యంలో సాగిపోవటానికి కృప అనుగ్రహించమని దయ చూపించమని, సమస్తమైన దీవెనలకు ఆశీర్వాదములకు కారణమైన యేసు ప్రభువారి పేట స్తుతించి స్తోత్రం చేసి ప్రార్థన చేస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.